హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. దిస్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ టైమ్. సీ నో బ్రేక్ఫాస్ట్. ఆల్రెడీ నేను గోధుమ నూకలో పెరుగన్నం తినేసాను. అది ఉప్మా కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎక్కువ వెళ్తుందని. ఎందుకంటే 60 కేజీస్ పెరిగాను, 5 కేజీస్ పెరిగాను, 60 ఉన్నానంట. నేను చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను. ఎందుకంటే నాకు 3 times ఎండాకాలంలో నీటి బబుల్స్ పొక్కులు వచ్చి పోయినాయి అనమాట. పేలుతుంది అంటారు కదా, ఒళ్ళు పేలిపోయేది. వేడి బాగా, ఏరియా బాగా వేడండి. మాకు వైజాగ్లో అలా లేదు. 20 years కూడా ఉన్నాను, కానీ 25 years ఉన్నాను, కానీ అక్కడ పార్వతీపురం కానీ అనకాపల్లి కానీ పొక్కులు రావడం ఏమీ లేదు బాడీకి. సో ఆటోమేటిక్గా ఏలూరు వెళ్ళాను నేను. ఆ ఎండలో మీకు అవన్నీ షో చూపించాను కదా, హోలీ ల్యాండ్. అక్కడ బిర్యానీ కూడా తిన్నాను. ఆ చెమట పొక్కు ఇంతల్లా పోయి ఇంత అయింది. సో తర్వాత నేను ప్రేయర్ చేసుకుని అనుకున్నాను, సోషల్ మీడియానే కదా నాకు సంఘమైన. ఎవరైనా చర్చిలో సాక్ష్యం చెప్తారు కొంతమంది. సో నేను చర్చికి వెళ్ళట్లేదు కాబట్టి నేను సాక్ష్యం ఎక్కడ చెప్పను, ఇక్కడే చెప్పుకుంటాను అనుకున్నాను. గాడ్ హీల్ చేశాడు. వెంటనే అది చిన్న హోల్ పడింది, చిన్న చెడు రక్తం అది పోయింది, కానీ ఇంకా పెయిన్ ఉంది. ఆ చెగ్గటి ఇంకా పెయిన్ ఉంది. సరేలే లేడీస్ కదా అని నేను చెకప్కి వెళ్ళాను నిన్నే. చూడండి, మల్టీ స్పెషాలిటీ ఆర్కే వెళ్తే అదేం కాదండి, స్పెట్ వల్లే వచ్చింది అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సండే పూట సాక్ష్యాలు షేర్ చేసుకుంటారు కదా, వీటిలో చాలా చాలా ఉపయోగం ఉందండి. మీకు దేవుడి గురించి తెలియపోయినా కూడా కష్టంలో మీరు అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా నేను చాలా చూసాను అలాంటి. నేను ఇలా సోషల్ మీడియాలో కూడా చెప్తాను ప్రభు అనుకుంటే వెంటనే హీల్ అయింది, హోల్ పడింది. కానీ మళ్ళీ ఇంకా కొంచెం అది చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను. ఎందుకంటే నా బాడీ చిన్న కాయ కాస్తూ ఉంటుంది అనమాట. ఆ కాయో తెలియట్లేదు, ఏ కాయలో తెలియట్లేదు. గాయం మానిపోయిన కాయ కాసే ఇది ఉందన్నమాట. సో ఎనీవే, ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏరియాలో చాలా చాలా వేడి ఎక్కువ. ఏం చేయగలం, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అందుకే ఎంసీ కేసేస్తే దానికి వస్తుందా మనీ, రావట్లా. మనీ అన్నది గుర్తొచ్చింది నాకు. గుంటూరు ఒక మేడం నాకు నెల హెల్ప్ చేస్తున్నారు. అంటే నేను షేర్ చేశాను మేడంకి. ఇంకా నాకు ఫ్రెండ్స్, బంధువులు ఎవరికి చెప్పలేదు, ఆ మేడంకే చెప్పాను. ప్రేయర్ చేశారు అండ్ హెల్ప్ చేశారు మెడిసిన్ కోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం గారు. అండ్ నా కోసం ప్రేయర్ చేశారు. ఒక సహోదరిలాగా ఎంతో అభిమానిస్తూ ఉంటారు అండ్ నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. సో మీ గాడ్ బ్లెస్ యూ మ్యామ్. అండ్ నెల కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇది ఎంసీ వేసినా కూడా అది రావట్లేదు, నాకు కొంచెం తిక్కెక్కువే. వెళ్ళి జడ్జి గారితోనే చెప్పి రిటర్న్ తీసేసుకుందామా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. అలాంటి నాకేం జరుగుతుందో తర్వాత తెలియదు, కానీ డేర్ అండ్ డాష్ మాత్రం ఉంటుంది. ఏమనుకుంటే అది చేసేస్తాను. 4 మాటలు జడ్జి గారికి చెప్పి వాపస్ తీసేసుకుందామా అనిపిస్తుంది. మరి ఎందుకు? ఇలాంటి కష్టం అప్పుడే కదా, ఇలాంటి కష్ట సమయంలోనే కదా నా రెంట్ నేను కట్టుకుని నా ఇబ్బందుల్ని ఎంత సఫర్ అవుతున్నానంటే, హాస్పిటల్ ఖర్చులు మళ్ళీ మధ్యలో, ఇప్పుడే కాదు రాబోయే కాలంలో. ఇప్పటివరకు బీపీలు షుగర్లు ఏమి లేవులేండి, రాబోయే కాలంలో అవసరం అవుతుంది కదా. అందుకే వాడిని ఎందుకు వాళ్ళు విడిచిపెట్టాలి, కొడుకుని భర్తని అని నేను అలా చేయడం జరిగింది. సో నథింగ్. సో వెయిట్ అండ్ సీ, వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుద్దో. ఓకే, వన్ థింగ్ అండి, చాలా మంది చాటింగ్ చేస్తున్నారు. నేను అందరికీ రిప్లై ఇవ్వలేను. ఎందుకు ఇవ్వాలి మీకు టైం? నాకు తెలుసు, ఒక అభిమానించే వ్యక్తి రిప్లై ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అది నాకు తెలుసు. బట్ ఎంతమంది కన్నా రిప్లై ఇవ్వాలి? ఎవరు? ఐ డోంట్ వాంట్ రిప్లై. ఓకే, ఎందుకంటే చాలా ఉంటున్నాయి మెసేజ్లు. నేను ఎవరికైనా రిప్లై ఇవ్వాలి,
రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఓకే, నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తానని చెప్పాను కూడా. కానీ హెల్ప్ చేయట్లేదు. నేను ఇస్తున్నాను కానీ హెల్పే చేయట్లేదు. అది సంగతి. ఓకే, సో ఈ స్వెట్ వల్ల, ఈ చెమట పక్కుల వల్ల క్యార్ఫుల్గా ఉన్నానని చెప్పడానికే మీకు ఇది చూపిస్తున్నాను. ఏం జరుగుద్దో మనకు తెలీదు. చాలా ఫిట్ అనుకుంటాం కానీ ఎన్నో రకాలైన ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనం తినే ఫుడ్ వల్ల అండ్ వాతావరణం వల్ల కదా, పొల్యూషన్ వల్ల, కాలుష్యం వల్ల ఎన్నో వస్తూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ.